హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మన ట్రైన్ అయితే ఎటువంటి డిలే లేకుండా ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6 o'clock కల్లా తిరుపూర్ రీచ్ అయిపోయాం. స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. ఈరోజు మన జర్నీ మామూలుగా ఉండదు. పదండి ఎండ్లో చెప్తాను. రైల్వే స్టేషన్ నుంచి ఆటో తీసుకుని డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. లోపలికి వెళ్ళి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేశాను. బస్ స్టాండ్ లోపల వ్యూ అయితే ఎలా ఉంది. కూర్చోవడానికి చాలా స్పేషియస్గా ఉంది. అక్కడ నుంచి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి మనం నెక్స్ట్ స్టేషన్ వెళ్ళడానికి బస్ అయితే క్యాచ్ చేశాను. అక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టేషన్ అన్నూరుకి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో కనుక్కొని పక్కనే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ పొంగల్, ఒక వడ ఆర్డర్ చేశాను. ఇందులోకి సాంబార్, పల్లి చట్నీ, ఇంకో 2 రకాల చట్నీలు అయితే ఇచ్చాడు. బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అక్కడ నుంచి ఆటో తీసుకొని మన వర్క్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మన వర్క్ లొకేషన్ రీచ్ అయిపోయాను. ఇక్కడ అయితే వర్క్ చాలా క్విక్గా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకో లొకేషన్కి అయితే వెళ్ళాను. బ్యాటరీ లేకపోవడం వల్ల రికార్డ్ చేయలేకపోయాను. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బస్ క్యాచ్ చేసి మధురై అయితే రీచ్ అయిపోయాం. మధురైలోనే బస్ స్టాండ్లో డిన్నర్ వెజ్ ఫ్రైడ్ రైస్తో కంప్లీట్ చేసి నెక్స్ట్ మన డెస్టినేషన్ అరపుకెట్ అయితే రీచ్ అయిపోయాను. అక్కడ హోటల్లో చెక్ఇన్ చేశాను. ఇక్కడ మనకు వచ్చిన రూమ్ నెంబర్ వచ్చేసి 110. స్టార్టింగ్లో ఒక మ్యాటర్ చెప్తాను కదా, ఏం లేదు, మనం నిన్న నైట్ ట్రైన్లో స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు నైట్ 11 o'clock వరకు కంటిన్యూ అయింది. అలసిపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.